ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లో చరిత్రాత్మకం. ఇప్పటికీ 6.5 లక్షల పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి. పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి రామకృష్ణ చెప్పారన్నమాట. ఒకేసారి లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయడం ఏ రాష్ట్రంలో జరగలేదని, ఏపీలోనే తొలిసారిగా జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా 6.5 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరిగిందన్నారు. లక్షలాది మంది లబ్ధిదారులు ఆధార్ కార్డు, వారి ఆస్తి వివరాలు, సర్వే నెంబర్లు, హద్దులు, రెవెన్యూ గ్రామాల సమాచారాన్ని అప్లోడ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత 15,000 గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్టర్లు గుర్తించడంతో వారికి లాగిన్లు ఇవ్వటం, ప్రభుత్వం తరపున రిజిస్ట్రేషన్ చేసే 15,000 మంది వీఆర్ఓలకు లాగిన్లు ఇవ్వటం పూర్తి చేసినట్లు కూడా చెప్పడం జరిగింది. సెలవుల్లోనూ కూడా రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే ఆదివారం, సోమవారం అంటే సెకండ్ సాటర్డే అటువంటివి ఏం లేకుండా సెలవుల్లో కూడా ఇవైతే జరుగుతాయి. అయితే సాధారణంగా సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే 5,000 ఫీజు కట్టాల్సి ఉంటుందని, దానికి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినట్లు కూడా తెలిపారు. రోజుకు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని, త్వరలో ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా అన్ని రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. అయితే గ్రామ వార్డు సచివాలయాలు రిజిస్ట్రేషన్ సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంతో సాకారమైందని తెలిపారు. మొన్నటి వరకు భూముల రీసర్వే పూర్తయిన 4,000 గ్రామాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేవారని, ఇప్పుడు 15,000 గ్రామ వార్డు సచివాలయాలు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయన్నారు. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి పూర్తి అవగాహన వచ్చిందని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ గ్రామ స్థాయికి పూర్తి స్థాయిలో చేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యధికంగా ఈ సిగ్నేచర్ యూజర్లు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని కూడా తెలిపారు. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. మొత్తంగా రిజిస్ట్రేషన్ ద్వారా ఇచ్చే కన్వేయన్స్ డీడ్లు 10 ఏళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారడం వల్ల వారికి ఇబ్బందులు ఉండవని అన్నారు. రెవెన్యూ ఎన్ఓసి లేకుండానే 10 ఏళ్ల గడువు ముగిశాక ఆ స్థలాలపై పేదలకు సర్వ హక్కులు లభిస్తాయని, ఇది వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారన్నమాట. అంటే రెవెన్యూ సంస్థ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దగ్గర ఏం తెచ్చుకునే పని అయితే లేదనమాట. మనం అంటే ఇళ్ల పట్టాలు తీసుకున్నవారు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకునే పని అయితే ఉండదు. ఈ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లు అయితే అయిపోతాయి ఇళ్ల పట్టాలు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్